హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి వాట్ ఎనాటమీ ఆఫ్ ద ఐ. సో ఫస్ట్, ఎనాటమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గాన్ అండ్ దర్ పార్ట్స్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఆర్గాన్ ఏంటి? ఐ. ఓకే, సో ఫస్ట్ ఐలో ఒక పార్ట్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఐలో వచ్చేసి కార్నియా, లెన్స్, iris, ciliary body, suspensory ligaments, vitreous body, retina, sclera, choroid, optic nerve, optic disc, macula lutea, retinal vein, retinal artery. సో ఓకే, సో ఫస్ట్ ఇందులో ఈ పార్ట్స్ యొక్క ఫంక్షన్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్స్కి వెళ్ళే ముందు ఒకసారి దాని స్ట్రక్చర్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఐ అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ ద ఐ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్లీ ఐ అనేది 3 లేయర్స్ ఆఫ్ టిష్యూ కింద డివైడ్ అయ్యింది. ఓకే, ఫస్ట్ బ్లడ్ సప్లై ఉంటే దాన్ని వాస్కులర్ అని అంటారు. సో నెక్స్ట్ ఇన్నర్ వచ్చేసి నర్వస్ టిష్యూ. సో అవుటర్ లేయర్ వచ్చేసి ఫైబ్రస్ లేయర్. సో అవుటర్ లేయర్లోకి ఏమేమి వస్తాయో, ఏ ఏ పార్ట్స్ వస్తాయో చూద్దాం. అవుటర్ లేయర్లోకి వచ్చేసి స్క్లీరా అండ్ కార్నియా అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో నెక్స్ట్ మిడిల్ లేయర్ వచ్చేసి కొరాయిడ్, ciliary body and iris. సో కొరాయిడ్ వచ్చేసి మిడిల్ లేయర్ విచ్ ఈస్ కంప్లీట్లీ వాస్కులర్ లేయర్. ఓకే, దిస్ ఈస్ కొరాయిడ్, దిస్ ఈస్ ద ciliary body and this is the iris. Okay, so next the inner layer is the nervous tissue layer. Okay, that is the retina. Structure of the eye చూస్తే 3 layers కింద డివైడ్ అయ్యిందని డిస్కస్ చేసాం కదా. సో ఒక్కొక్క దాని గురించి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్క్లీరా. అసలు స్క్లీరా అంటే ఏంటి? స్క్లీరా అంటే దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఐ. ఓకే, స్క్లీరా. సో నెక్స్ట్ వాట్ ఈస్ కార్నియా? సో కార్నియా అంటే ఏంటి? దిస్ ఈస్ ది కార్నియా, దిస్ ఈస్ ఆల్సో ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఐ. సో కార్నియాకి డెఫినేషన్ వచ్చేసి anteriorly the sclera continues as a clear transparent epithelial membrane. This is known as cornea. Okay, అబ్జర్వ్ చేస్తే స్క్లీరా అనేది యాంటీరియర్లీ కంటిన్యూ అవుతుంది. ఎలాగా? యాజ్ ఎ క్లియర్ ట్రాన్స్పరెంట్ ఎపిథీలియల్ మెంబ్రేన్. సో మనం కార్నియన్ కనుక అబ్జర్వ్ చేస్తే అది ట్రాన్స్పరెంట్. ఓకే, ద మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ టు లుక్. సో నెక్స్ట్ వాట్ ఈస్ కొరాయిడ్? కొరాయిడ్ అంటే మనకి ఏం తెలుసు? దిస్ ఈస్ ద మిడిల్ లేయర్. ఓకే,
యాక్చువల్గా కొరాయిడ్ అనేది మిడిల్ లేయర్లో ఉంటుంది. మిడిల్ లేయర్ ఫామ్ చేస్తుంది. సో కొరాయిడ్ లైన్స్ ఆక్యుపైస్ అనమాట. కొరాయిడ్ ఆక్యుపైస్ 5/6 ఆఫ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద స్క్లీరా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కొరాయిడ్ అనేది 5/6 పార్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది స్క్లేరా నుంచి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద కొరాయిడ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దట్ దిస్ ఈజ్ ద vascular, మీన్స్ ఇట్ ఈస్ very rich in blood supply. And it is deep in, and it is deep chocolate brown in color. So next, what is ciliary body? What is ciliary body? Ciliary body is the anterior continuation of the choroid consisting of a ciliary muscle. Okay, సో ఇక్కడ చూడండి, ఇది కొరాయిడ్ కదా. కొరాయిడ్ అనేది యాంటీరియర్గా కంటిన్యూ అయితే, ఐ మీన్ ఎక్స్టెండ్ అయినప్పుడు, కొరాయిడ్ అనేది యాంటీరియర్గా కంటిన్యూ అయినప్పుడు, ఎక్స్టెండ్ అయినప్పుడు మనకి ఫామ్ చేసేదే సీలియరీ బాడీ. The choroid extends anteriorly. So whenever it extends anteriorly, so consisting of the, this is known as the ciliary body. So the one more thing we should learn is epithelial cells secrete aqueous fluid into the anterior segment of the eye. Okay, and the most important thing is ciliary body is the part between the lens and the cornea. Okay, so this is known as the ciliary body. Okay, so and the cornea. Okay, so next, what is iris? So iris అంటే, సో ఫస్ట్ ఐరిస్ కనుక మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే, ఐరిస్ ఈజ్ విజిబుల్ కలర్డ్ రింగ్ ఎట్ ఫ్రంట్ ఆఫ్ ద ఐ. సో ఓకే, ఐకి ముందు ఉండేది ఐరిస్ అనమాట. సో ఫస్ట్ ఐరిస్ వచ్చేసి, సో ఐరిస్ ఈజ్ ద విజిబుల్ colored ring at front of the eye. Okay, at front of the eye, that this is the iris. So see here, this is the iris. Okay, which is the extension of the ciliary muscles, and we can also say that this is the extension of the ciliary body. So next, iris is supplied by, so we already told that it is highly vascular, right? So it is supplied by the parasympathetic and sympathetic nerve, right? So what is parasympathetic and sympathetic nerve? So the parasympathetic nerve is the involuntary nerve. So what is sympathetic nerve? So sympathetic nerve is the voluntary nerve, okay, which produces all voluntary actions, right? So here parasympathetic nerve shows the constricts of the pupil, or the constriction of the pupil, okay, which constricts the pupil, right? So next, then what is sympathetic nerve shows? So sympathetic nerve shows it dilates the pupil, where the pupil is present. So the pupil is present at this region before the lens. Okay, so next, what is retina? Retina ante most probably the region where we get, I mean the part మనకి ఎక్కడైతే ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందో దాన్ని రెటీనా అంటాం. ఓకే, రెటీనా ఈజ్ ఆల్సో కంపోజ్డ్ విత్ ద నర్వస్ టిష్యూ, రైట్? సో the retina is
The retina is the innermost layer of the eye. So the retina is the innermost layer of the eye. Okay. So the retina consists of sensory receptor cells. So mainly retina consists of sensory receptor cells. Okay. Sensory receptor cells. So what are sensory receptor cells? So the sensory receptor cells are cones and rods. Okay. The cones and rods. uh, and the cones and rods show the photosensitive pigment, right? Photosensitive pigment. ఫోటోసెన్సిటివ్ పిగ్మెంట్ ఏం చేస్తుందంటే ఏవైతే లైట్ రేస్ అనేవి రెటీనా ఏవైతే లైట్ రేస్ అనేవి కార్నియా మీద పడుతుందో అవి రెటీనా దగ్గరికి వెళ్ళి మనకి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో లైట్ రేస్ని నర్వ్ ఇంపల్స్ కింద మార్చేవి ఫోటోసెన్సిటివ్ పిగ్మెంట్. లైట్ రేస్ convert into light rays convert into phot- light rays convert into nerve impulse. Okay, nerve impulse. So this is about the retina. So then what is lens? అసలు లెన్స్ అంటే ఏంటి? సో లెన్స్ అంటే మనందరికీ మ్యాక్సిమం తెలుసు. సో లెన్స్, దిస్ ఈస్ ద లెన్స్. సో ఓకే, నౌ the highly elastic circular biconvex body lying behind the pupil. ఇది ప్యూపిల్ వెనక ఉండేది లెన్స్. ఓకే, దీన్ని ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఎ హైలీ సర్క్యులర్ biconvex it is a circular highly elastic circular biconvex body lying behind the iris. Right? So this is about the lens. Sorry. Lying behind the lying behind the behind the iris. The lens lying behind the pupil. Okay. సో దీనికి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే అసలు హోల్ ఐలో ఏది దాని యొక్క రిఫ్రాక్టరీ పవర్ని మార్చదు, బట్ లెన్స్ మట్టికి దాని యొక్క రిఫ్రాక్టరీ పవర్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద ఓన్లీ స్ట్రక్చర్ విచ్ లెన్స్ ఈస్ ద ఓన్లీ స్ట్రక్చర్ that varies or changes the refractory power of eye. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లెన్స్ ఇస్ ద హైలీ ఎలాస్టిక్ సర్క్యులర్ బైకాన్వెక్స్ బాడీ lying behind the pupil, right? This is known as and this is also the most important question for essay. So this is the most important question. So I think this is the anatomy of the eye. I think you understand. So please share and subscribe to my channel Love Pharmacy. Thanks for watching. Thank you.